నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రిలయన్స్ స్మార్ట్ మాల్లో జీఎస్టీ తగ్గింపు అమలు తీరును పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉంగుటూరులో సేవా పక్షోత్సవాలలో దీన్ దయాళ్ జయంతిలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దేందుకు కృషి. స్వచ్ఛ భారత స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ విజయం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం కోరుతూ ఆర్డీఓకు 14 మంది ఎంపీటీసీలు వినతి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు వివిధ రూపాలలో దర్శనమిచ్చిన జగన్మాత. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జీఎస్టీ తగ్గింపు అమలు తీరును పరిశీలించేందుకు గురువారం తాడేపల్లిగూడెం వచ్చారు. స్థానిక రిలయన్స్ స్మార్ట్ మాల్లో నిత్యావసర వస్తువులు, వినియోగ వస్తువుల ధరలను పరిశీలించారు. గతంలో ఏ ప్రభుత్వము అమలు చేయని విధంగా వస్తు సేవల పన్ను రేట్లను తగ్గించి సామాన్య పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గింపు చేసిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. గతంలో ఉన్న జీఎస్టీ స్లాబులను కేవలం 5%, 18%కి పరిమితం చేసి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించారన్నారు. వైద్య సేవలకు సంబంధించిన బీమా పాలసీలపై పన్ను భారం తగ్గుతుందని వెల్లడించారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానంలో చేపట్టిన సంస్కరణలు కొనసాగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు, రామగాన్ సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, పాటే నాగేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, కొండపల్లి నగేష్, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, గట్టి మాణిక్యాలరావు, అడప రమేష్, మారిశెట్టి నరసింహమూర్తి, తుమరాడు చిన్న, కంచర్ల రాజా, ఇమ్మంది శ్రీనివాస్, రాజా బాలాజీ, రవినారాయణ, ఆరాధ్యుల అంజీ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా, దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసి 5%, 18%కు మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ నేను రిలయన్స్ షాప్ తాడేపల్లిగూడెంని సందర్శించడం జరిగింది. ఏదైతే రిలయన్స్లో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అమ్ముతారు, అలాగే వైద్య సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా అమ్ముతారు. ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలో ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాటి మీద స్లాబ్ పెద్ద ఎత్తున తగ్గించడం జరిగింది. గతంలో 18% ఉన్నటువంటి స్లాబుని కొన్నిటికి 5%, కొన్నిటికి 0% చేయడం జరిగింది. అలాగే 12% ఉన్నటువంటి స్లాబుని 0 చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఉదయం లేచిన వెంటనే ఒక టూత్పేస్ట్ కానివ్వండి, ఒక బ్రష్ కానివ్వండి, లేకపోతే కాఫీ కానివ్వండి, అలాగే పాల పదార్థాల మీద వాటి మీద జీఎస్టీ తగ్గించడం ద్వారా మనిషి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉదయం నుండి రాత్రి వరకు వాడేటువంటి ప్రతి వస్తువు మీద కూడా పెద్ద ఎత్తున ధరలు తగ్గించడం ద్వారా ఈ దేశంలో ప్రజలకు నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున
కానుక ఇవ్వడం జరిగింది. జిఎస్టీ తగ్గించడం అంటే కేవలం రేట్లు తగ్గడమే కాదు, ఇది భారతదేశంలో సగటు మానవుడికి ఆర్థిక భద్రత కల్పించేటువంటి అంశం. స్వావలంబన దిశగా ఈవేళ భారతదేశం ప్రయాణం చేస్తూ ఉంది. ఈ విధంగా పెద్ద ఎత్తున వైద్యపరమైనటువంటి వస్తువుల మీద 0% జిఎస్టీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల మీద 0% ఇంట్రెస్ట్, అలాగే పెద్ద ఎత్తున ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్ల మీద పెద్ద ఎత్తున ధరలు తగ్గేటువంటి అవకాశం, అలాగే ఇన్సూరెన్స్ మీద ఏదైతే వైద్య బీమా ఉన్నదో హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద పూర్తిగా మినహాయింపు, అలాగే మోటార్ సైకిల్ 2 వీలర్స్ 3 వీలర్స్ మీద ఆటో కార్మికులకి ఒక్కో ఆటో మీద 25-30 వేల రూపాయలు ఆటోల్లో ధరలు తగ్గింపు. ఈ విధంగా మనిషి జీవితంలో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ రేట్లు తగ్గించుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరి తరపున కూడా ప్రజలందరి తరపున కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సేవా పక్షోత్సవాలలో భాగంగా గురువారం రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ చేబ్రోలు గ్రామంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేశారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, స్వస్థనారి స్వశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరం, కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈసీజీ, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. మొక్కలు నాటి ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. నరేంద్ర మోదీ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన సర్పంచ్ లక్ష్మీ సునీత, గ్రామ కార్యదర్శి శ్రీనివాసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శరణాల మాలతీరాణి, నగరపాటి సత్యనారాయణ, చౌటపల్లి విక్రమ్ కిషోర్, వంజరాపు దుర్గారావు, సర్పంచ్ రామ్ది లక్ష్మీ సునీత పాల్గొన్నారు. అదేవిధంగా డివిజనల్ సఫాయి కర్మచారులు లేదా ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ ఘనమైన సత్కారం. చాలా చిన్న కుటుంబాన్ని చెప్తున్నాడు సార్, మన సమాజం తమ ద్వారా తప్పకుండా ఎడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనస్ఫూర్తిగా 2014లో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉండుకున్నటువంటి అత్యధిక జనాభా కేవలం కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించి స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ భారత్ గురించి ఢిల్లీ ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆ రోజు మరుసటి రోజునే చాలామంది ఈ దేశంలో బీజేపీని వ్యతిరేకించేవారు, మోడీని వ్యతిరేకించేవారు. ప్రధానమంత్రి ఉండి మరుగుదొడ్డి గురించి మాట్లాడుతున్నారు, మురుగు కాలువల గురించి మాట్లాడుతున్నారు, రోడ్డు మీద వేసే చెత్త పేపర్ గురించి మాట్లాడుతున్నారని చెప్పి హేళన చేశారు. ఈ హేళనని సవాలుగా స్వీకరించినటువంటి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి భారతదేశం యొక్క స్వరూపం చూస్తే 10 సంవత్సరాల క్రితం ఉండుకున్నటువంటి లెటర్ల యొక్క స్వరూపం కానీ, రైల్వే స్టేషన్ల యొక్క స్వరూపం కానీ, బస్ స్టాండ్లో ఉన్నటువంటి స్వరూపం కానీ, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి స్వరూపం చూస్తే ఎంత తేడా మనకి కనపడిందంటే మనకు కొట్టొచ్చినట్టు కనపడేటటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలకి ధీటుగా మన యొక్క పబ్లిక్ యూటిలిటీస్ అయితే మన పబ్లిక్ సెక్టర్స్ ఏంటో అవి కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమా అంటే నరేంద్ర మోడీ గారు కారకులయ్యారు. మీలాంటి మహిళామూర్తులు, పారిశుద్ధ్య పరివారులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యాం కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోగలిగాం. ఈ సంస్కరణలో ఇది నిరంతరం జరిగేటటువంటి ఒక పరిణామ సంస్కరణ. ఈ సంస్కరణలో ప్రధానంగా 2 అంశాలు వారు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. సమాజంలో అర్ధభాగం ఉన్నటువంటి మహిళలు సంస్కరింపబడితే ఆటోమేటిక్గా మిగిలిన అర్ధభాగం సంస్కరింపబడుతుందనేటటువంటి ఒక విశ్వసనీయత నరేంద్ర మోడీ గారికి. పండిట్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ చేబ్రోలు పంచాయతీలో అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు అవన్నీ కూడా ఇక్కడ విరివిగా పూర్తిగా పెట్టడం జరిగింది. ఏదైతే దీన్ దయాళ్ అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రవచించి
అది అమలు చేయటానికి మోడీ గారు వాజ్పేయి గారు ముందుకొచ్చారో మరి ఆ సిద్ధాంతం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందుతున్నాయి. వారు నిర్వచించిన ఆ సిద్ధాంతం ప్రకారం సమాజంలో అట్టడుగు ఉన్న వ్యక్తికి తొలి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పథకాలు కూడా మరి ఖచ్చితంగా చేరాలనేది వారి యొక్క సిద్ధాంతం. ఈ రోజున మోడీ గారు అది చాలా చక్కగా అమలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సమానమైన ప్రతిపత్తి కలిగి స్వయం ఉపాధి రంగాల్లో కూడా ముందుకెళ్లే నేపథ్యంలో మరి ఈ రోజున వారికి దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పిస్తారు. మా గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అధికారులు చాలాసార్లు వచ్చి చాలా ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. కానీ ముఖ్యంగా పాకా సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత మాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి కూడా మనకి సహాయ సహకారాలు అందుతాయి మన గ్రామానికి అనే ఒక భరోసా అయితే పాకా సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఎంపికైన తర్వాత నాకైతే అనిపించింది. కాబట్టి మీరందరూ కూడా అంటే పరిశుభ్రత విషయంలో చాలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా తక్కువగా దాని మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెయింటెనెన్స్ అనేది తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ రహితంగా మన ఇల్లు ఉండాలి ముఖ్యంగా అనే భావన కలిగించగలిగితే మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం పరిశుభ్ర భారతదేశంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యులుగా పాకా సత్యనారాయణ గారు మా గ్రామానికి విచ్చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో సందర్భంగానే ఈరోజు స్వచ్ఛ భారత్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వస్థనారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాలని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మనం జరుపుకుంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా మెడికల్ క్యాంపులన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బలంగా ఉంటుందని నరేంద్ర మోడీ గారు మొన్న సెప్టెంబర్ 17వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా కూడా అనేక క్యాంపులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మనకి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో మున్సిపల్ కమిషనర్ రేసుబాబు ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, రౌతు సోమరాజు, మలపాక చిట్టి, గుండుమోగుల పద్మప్రియ, భవానీ, సుధాకర్, అశోక్ కుమార్, జగదీష్, రవి సుధాకర్, నేతల రాజు, సోమేశ్వరరావు, రజని, వెంకటరమణ, హరీష్, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రేసుబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృషితో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం తీర్చిదిద్దామని తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈ బీఆర్ మార్కెట్ అనే ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతిరోజు కూడా చెత్త వేస్ట్ ఎక్కువ జనరేట్ అయ్యేది. మార్కెట్ నుంచి సుమారుగా 10-15 టన్నుల చెత్త వస్తుంది కనుక దాన్ని మనం ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంటే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఏ ప్రాంతాల్లో అయితే చెత్త ఉందో ఆ ప్రాంతాల్లో మన పబ్లిక్ అందరూ ఇన్వాల్వ్ చేసి అంటే ఎన్జిఓస్ అంటే మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, మెప్మా డిపార్ట్మెంటు, అలాగే సెక్రటరీసు, స్టాఫ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రాంతాన్ని క్లీన్ చేయండి అనే కార్యక్రమంలో ఈరోజు జరుగుతుంది. అంటే 17/9/2025 మన గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుండి 2/10/2025 అక్టోబర్ 2వ తారీఖు మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఒక షెడ్యూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన పురపాలక సంఘం తాడేపల్లిగూడెంలో నుంచి ఈ బీఆర్ మార్కెట్ క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీని అందరికీ కూడా పెద్ద ఎత్తున మన స్టాఫ్ అయితేనో అలాగే కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున చాలామంది విచ్చేసి ఉన్నారు. అలాగే మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కూడా, నాయకులు సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్లు, మెప్మా డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, అలాగే మన సెక్రటరీసు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన ప్రాంతాన్ని క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మన స్వచ్ఛ భారత్ భాగంగా ఈ చెత్తనంతని కూడా మనం ఒక ఏ ఏరియా అయితే ఎవరికి కేటాయించామో ఆ ఏరియా క్లీన్ చేసుకుని
ఒక సెంటర్ పాయింట్కి తెచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి అసోసియేషన్ సభ్యులందరితోటిని. పొడి చెత్త విడదీయడం, తడి చెత్తని ఏ రకంగా చేయాలి, కంపోస్ట్ ఎరువుకి ఎలా వాడాలి, పొడి చెత్తని ఎలా వాడాలి అనేది కార్యక్రమం మీద వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలి. ఈరోజు 25,000 పుట్ట సంచులు మనం తయారు చేసి ఊరందరికీ పంచిపెడితే ఈ ప్లాస్టిక్ నివారణ జరుగుతుందనే ఆలోచనతో మన కమిషనర్ గారు అది చెప్పారు. రెండోది ఏంటంటే మన మార్కెట్లో చెత్త కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ బయట రోడ్డుపై పాడేస్తుంటే అవి నలిగిపోయి లారీలు వచ్చి నలిగిపోయి దాని చికాకు అయిపోయి అది ఇబ్బంది అవుతుంది. తర్వాత మన డ్రైనేజీ మీద మరి తినేసిన ఆకులు కానీ ఇంకోటి కానీ ఆ డ్రైనేజీలో వేసేస్తుంటే మరి డ్రైనేజీ క్లీన్ చేయడానికి ఎవరో రంగపోవడం వల్ల మరి డ్రైనేజీ మురికి ఎక్కువ పెరిగిపోయి తద్వారా దోమలు పెరిగిపోయి అనేక రకాల ఇబ్బంది వస్తుంది కనుక అది కూడా మనం అందరం కూడా మార్కెట్లో అందరం కూడా కూర్చుని మరి మన కమిషనర్ అడిగిన సంచులు కానీ అలాగే ఒక వెహికల్ గురించి కానీ మనం ఆలోచించి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ తర్వాత కమిషనర్కి చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క భారతదేశాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, ఎక్కడ అపరిశుభ్రత ఉండకూడదు, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్వహణలో అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ముందుండాలని చెప్పి మనం ఏదైతే ఈ స్వచ్ఛత కార్యక్రమం ఉందో దానిని మనవంతు సహాయంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కానీ శుభ్రపరిచడం విషయంలో కానీ ఉద్యోగస్తులు చేసే పని ఉద్యోగస్తులు చేస్తారు. మనం కూడా సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఇటు మార్కెట్లో కానీ ఇటు మన వీధుల్లో కానీ మెయిన్ రోడ్లలో కానీ శుభ్రపరిచే విషయంలో మనవంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ మార్కెట్లో కార్యక్రమం చేపట్టడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మరి అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం, నారీ శక్తి, ఆరోగ్యపరమైన కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ కమిషనర్ యేసుబాబు గారు ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు కూడా ఇవాళ 9వ రోజు, ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయం 10 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మా బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో మరి ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీమియర్ షో శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్లో బుధవారం రాత్రి ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసి డీజే సౌండ్స్తో ఓజీ సినిమా సాంగ్స్తో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ను వీక్షించడానికి భారీ ఎత్తున ప్రజలు శ్రీశ్రీ కాంప్లెక్స్కు విచ్చేశారు. ఈవెంట్కి ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా విచ్చేసి కేక్ను కట్ చేసి ఓజీ సినిమా భారీ విజయం సాధించిందన్నారు. పవన్ కళ్యాణ్ కటౌట్కు ఫ్యాన్స్ పాలాభిషేకం నిర్వహించారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ, 1 సంవత్సరంగా ఎదురు చూసిన ఓజీ ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ వారం రోజులుగా భారీ ఈవెంట్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. మూవీ చాలా ఎక్సైటెడ్గా ఉందన్నారు. ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్, హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్, మిగిలిన పాత్రలు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, వెంకట్ తదితరులు నటించారు. దర్శకుడు సుజీత్, నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ల ఆధ్వర్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిందన్నారు. 24th సెప్టెంబర్ మనం ఇవాళ ప్రీమియర్ షో ఓజీ చూడటం జరిగింది. ఎంతో ఎవైటెడ్ మూవీ ఇది. ఈ ఇయర్ మొత్తం కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. అది ఫైనల్గా ఇవాళ రావడం జరిగింది. ఫ్యాన్స్ అంతా కూడా దాదాపుగా వారం రోజుల నుంచి ఓజీ కోసం విపరీతంగా వెయిట్ చేయడమే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, దాన్ని ప్రమోషన్ కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఇవాళ రిలీజ్ అవ్వటం మీ అందరూ చూడటం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చాలా అంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకొక రేంజ్లో తీశారు సుజిత్ గారు. థ్యాంక్స్ టు సుజిత్ గారు ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్. చాలా స్టైలిష్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ అంటే ఒక ఖుషీలో లేకపోతే ఒక జల్సాలో ఎట్లా చూసామో మళ్ళీ ఇవాళ ఓజీతో మేము పవన్ కళ్యాణ్ గారిని అలా చూడగలిగాం.
థ్యాంక్స్ టు డైరెక్టర్ సుజిత్ గారు, అలాగే దాంట్లో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఫ్యాన్స్ అందరి నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓజీ ప్రీమియర్ షో చూడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొంచెం విభిన్నమైన క్యారెక్టర్లో కొత్త స్టైల్లా కనిపించారు. ఒక స్క్రీన్ అంతా కూడా అసలు ఎలిగెంట్ లుక్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్స్ టు డైరెక్టర్ సుజిత్ అండ్ థ్యాంక్స్ టు తమన్ మ్యూజికల్ డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా డిఫరెంట్గా ఇలాంటి రోల్స్ చేయాలని చెప్పి కోరుతూ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా హైలైట్స్ ఉంటుంది. ఈ సినిమా ఇంకా ప్రేక్షకులకి ఇంకా స్పందన ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం కోరుతూ గురువారం తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌతుబ్ కౌసర్ భానుకు, పెంటపాడు ఎంపీడీఓకు, తాడేపల్లిగూడెం ఎండీఓకు 14 మంది ఎంపీటీసీలు వినతి పత్రం అందజేశారు. త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపి త్వరితగతిన కొత్త ఎంపీపీ ఎన్నికకు అనుమతినివ్వాలని ఎంపీటీసీలు కొనతాల వెంకట్రావు, బచ్చుల తాతారావు, దేవరశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు బాబీ, నాయకులు లక్ష్మణరెడ్డి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మైలవరపు పెదబాబు, కూచిపూడి అనిల్ కుమార్, దాసరి శ్రీనివాస్ ఉన్నారు. పెంటపాడు మండల పరిషత్లో ఎంపీపీ గారిని మేము 14 మంది ఎంపీటీసీలను కలిపి ఇవాళ మన ఆర్డీఓ గారికి అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాం. అది తొందరలో అవిశ్వాస తీర్మానం చేసి ఆర్డీఓ గారు ఎప్పుడైతే ఎలక్షన్లో మా జనసేన పార్టీ నుంచి అత్యధిక మెజార్టీలో నగ్గి ఎంపీపీగా అవుతారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం ఎంపీపీ కోసం అవిశ్వాస తీర్మానం కోరడం అనేది మన ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఏదైతే అవిశ్వాస తీర్మానం కోసం 14 మంది ఎంపీటీసీలు సంతకాలు చేయడం జరిగింది. 14 మంది ఎంపీటీసీలు కలిసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారిని కలిసి మాకు మండల పరిషత్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి, మేము ఎంపీపీ గారిని మార్చడం కోసం ఈ అవిశ్వాస తీర్మానం కోరటం జరిగింది. దానికోసం ఈరోజు ఎంపీటీసీలు 14 మంది కలిసి రావడం, అలాగే జనసేన పార్టీ తరఫున నాయకులందరూ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎన్నుకోబడే ఎంపీపీ కూడా నియోజకవర్గంలో పెంటపాడు మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైతే ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో ఎలక్షన్లో ఎవరైతే గెలుస్తారో వారు పెంటపాడు మండలానికి జనసేన పార్టీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. తాడేపల్లి నియోజకవర్గం మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఆయన వచ్చే మేమందరం కూడా ఆయన పార్టీలోకి జాయిన్ అయ్యాం. ఇప్పుడు పెంటపాడు మండలం ఎంపీపీ ఎన్నికల్లో మా పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాం. వారికి ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి మేము ఇప్పుడు వినతిపత్రం అందించాం. దానికి వెంటనే మాకు అది వచ్చేలాగా చేసి ఆర్డీఓ ఆఫీస్ నుంచి వెంటనే వచ్చేలా చేసి పెంటపాడు మండలం నియోజకవర్గం పెంటపాడు మండలం ఎంపీపీ ఎలక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కూరగాయల వర్తక సంఘం సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఆలయమంతా పలు రకాల కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. అమ్మవారి విగ్రహానికి భారీ కరెన్సీ నోట్ల దండలతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి అమ్మవారి ఆలయంలో మహిళలు బలుసులమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలితా పారాయణ సభ్యులు పాల్గొన్నారు.
ఈ యొక్క దసరా మహోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజు గురువారం రోజున ఆ అమ్మవారు మనందరికీ కూడా ధనలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. ఉదయకాలం నుంచి కూడా విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు ఎంతోమంది. వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి శ్రీ చంద్రశేఖర గారు, అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీ బలుశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆలోచనలతో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం. కొన్ని లక్షల రూపాయలతో అమ్మవారిని అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించుకుని ఉన్నారు. అలాగే ఈరోజు దంపతులు కూరగాయల యొక్క వర్తక సంఘం వారు 5గురు దంపతుల చేత అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమార్చన విశేష కైంకర్యాలు జరగబడ్డాయి. ప్రతి లోకక్షేమము కూడా ఈ యొక్క సంకల్పంలో చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరిని కూడా అమ్మలగన్నమ్మ శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు చల్లని చూపులతో ఎల్లవేళలా అనుగ్రహించాలని, ప్రతి ఇంటా కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని ఆ ఉదయకాలంలో సంకల్పంలో చెప్పబడింది. స్థానిక 19వ వార్డులోని ఎల్ఎల్ఎం చర్చి ప్రాంగణంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చర్చి పాస్టర్ మల్లెపూడి జయబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ నుండి కాంటినెంటల్ ఆసుపత్రి నుండి, రాజమండ్రి నుండి సన్స్టార్ ఆసుపత్రి, బుధుడు ఆసుపత్రి నుండి వైద్యులు వచ్చి గుండె, మెదడు, స్త్రీ గర్భకోశ, కంటి వైద్యులు వచ్చి వైద్య సేవలు అందించారు. విజయవాడ కేర్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి వచ్చి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. 5,300 విలువ గల ఆరోగ్య పరీక్షలను 999 రూపాయలకి చేశారు. ఈకో, ఈసీజీ టెస్టులను ఉచితంగా చేశారు. పట్టణ మాజీ వైస్ చైర్మన్లు గొర్రెల శ్రీధర్, బొడ్డు సాయిబాబా, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కాకర్ల శివ, శాంతారావు, ఎల్ఎల్ఎం చర్చి సిబ్బంది పాల్గొన్నారు. ఎల్ఎల్ఎం చర్చ్ ద్వారా ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి మరి రాజమండ్రి నుంచి సన్స్టార్ హాస్పిటల్ నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి కూడా కాంటినెంటల్ స్కీమ్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా క్యాన్సర్ నిర్ధారణ కానీ, క్యాన్సర్ టెస్టులు కానీ, అలాగే కార్డియాలజిస్ట్కి సంబంధించిన గుండె జబ్బులకి సంబంధించిన వ్యాధుల్ని టెస్ట్లో చేయడం మరి చాలా ఆనందదాయకం. అలాగే అన్ని రకాల టెస్టులు కూడా చేసి బిలో పవర్టీలో ఉన్న ప్రజలు మరి ఈ జబ్బుల పట్ల ఇప్పుడు చాలా అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. మరి అటువంటి మెడికల్ క్యాంపుల ద్వారా మరి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటే దాని నుండి మనం వీళ్ళందరినీ రక్షింపబడతామనే మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎల్ఎల్ఎం చర్చ్ ద్వారా, అలాగే ఎల్ఎల్ఎం ఫౌండేషన్ ద్వారా జయబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏదైతే సన్స్టార్ హాస్పిటల్ నుంచి హెచ్సిజి, కాంటినెంటల్, అలాగే బుద్ధుడు ఐ హాస్పిటల్ అన్ని టీముల్ని కూడా మరి కోఆర్డినేషన్ చేసి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఏదైతే ఈకో, ఈసీజీ, అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఖర్చుతో కూడుకున్నాయి. ఈకో చేయించాలంటే ఇవాళ 1,500 రూపాయలు ప్లస్ మనం రాజమండ్రి కానీ విజయవాడ కానీ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం. అటువంటిది ఒకరోజు టైం వేస్ట్ అయిపోద్ది. అటువంటిది మన దగ్గరికే తీసుకొచ్చి మరి ఫ్రీగా టెస్ట్ చేసి, కార్డియాలజీ అంటే మరి సుమారు 500 రూపీస్ వాళ్ళ కార్డు రాయాలి. అది కూడా డాక్టర్ ఊరికనే ఇక్కడికి వచ్చి మనకి ఉచితంగా చేయాలని ఇన్ని హాస్పిటల్స్ వారిని తీసుకొచ్చిన జయబాబు గారికి, ఏదైతే ఇచ్చేసిన డాక్టర్స్కి, స్టాఫ్స్కి అందరికీ కూడా తాడేపూడి నియోజకవర్గం తరపున మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బట్ ఎవ్రీ ఇయర్ చాలామంది ఈ క్యాంప్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పినప్పుడు మేము దానికి సరే అని చెప్పాం. సో ఈ క్యాంప్లో మా హాస్పిటల్ తరఫున, అంటే రాజమండ్రి సన్స్టార్ హాస్పిటల్ తరఫున 3-4 డాక్టర్స్ దాకా వస్తున్న 4 మెంబర్స్, న్యూరాలజిస్ట్ సార్, గైనిక్ మేడం అండ్ నేను, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా, అంటే మీకు ఈ సర్వీస్ అన్నీ ఉన్న మీకు ఈసీజీ కానీ ఎక్కువ కానీ అవసరమైన పేషెంట్స్కి మేము ఫ్రీగా చేస్తాం. అవసరమైన బ్లడ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తాం. మీరందరూ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.